ఎన్టీఆర్ విగ్రహం పెడితే బీఆర్ఎస్కి ఏమవుతుందని ప్రశ్నించారు ఎంపీ రేణుక చౌదరి. ఎన్టీఆర్పై విమర్శలు చేసే స్థాయి బీఆర్ఎస్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. బీఆర్ఎస్పై పోరాటం చేసిన కార్యకర్తను పార్టీ పట్టించుకోవడం లేదని అన్నారు. అందుకే వాళ్ల తరపున తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. సర్వేషంలో కాంగ్రెస్ కార్యకర్తలు అలర్ట్గా ఉండాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టాచ్యూ అయితే పెట్టం కదా. ఏంటి ఏడుపు ఏంది? ఒక నేషనల్ లీడర్ని గుర్తించడం మీకు ఇబ్బందిగా ఉందా? నందమూరి తారక రామారావు ఈజ్ నాట్ జస్ట్ తెలుగుదేశం ఇన్ హైదరాబాద్, హీఈస్ పాన్ ఇండియా. ఇవాళ చెన్నైలో విజయన్ గెలిచాడంటే నందమూరితో పోలుస్తున్నారు. నందమూరి ఆ రోజు 9 నెలల్లో ఈ ట్రాన్సిషన్ ఫ్రమ్ యాక్టర్ టు 70 రియల్ లైఫ్లో ఆయన చర్చించి ఏర్పాటు చేసి ఇవాళకే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకోనుంది, వాళ్ళని మోస్తున్నారంటే ఆయన ఏర్పాటు చేసిన పునాదులు ఇవాళ. సో అది హీఈస్ అ నేషనల్ హీరో. ఏంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ పెడితే అది ఎవరైనా చర్చిస్తారా దాని మీద? వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టాచ్యూ అయితే పెట్టం కదా. ఏంటి ఏడుపు ఏంది? ఒక నేషనల్ లీడర్ని గుర్తించడం మీకు ఇబ్బందిగా ఉందా? నందమూరి తారక రామారావు ఈజ్ నాట్ జస్ట్ తెలుగుదేశం ఇన్ హైదరాబాద్, హీఈస్ పాన్ ఇండియా. ఇవాళ చెన్నైలో విజయన్ గెలిచాడంటే నందమూరితో పోలుస్తున్నారు. నందమూరి ఆ రోజు 9 నెలల్లో ఈ ట్రాన్సిషన్ ఫ్రమ్ యాక్టర్ టు 70 రియల్ లైఫ్లో ఆయన చర్చించి ఏర్పాటు చేసి ఇవాళకే కేంద్ర ప్రభుత్వాన్ని